గం గణపతయే నమః. మనం తొండంతో ఉన్న గణపతిని, ఒక తొండంతో ఉన్న గణపతిని ఎప్పుడూ చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈసారి మనం 3 తొండాలతో ఉన్న గణపతి గురించి, ఆ ఆలయం ఎక్కడుందో అవన్నీ తెలుసుకుందాం. 3 తొండాలు 6 చేతులున్న గణపతి ఆలయం ఎక్కడుందో తెలుసా అనుకుంటూ మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు చెప్తున్నారు. హిందువులు పూజ, శుభ కార్యాలు, అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పూజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ నమః, వక్రతుండాయ నమః అనుకుంటూ పూజిస్తారు. అయితే ఎప్పుడైనా 3 తొండాలు ఉన్న వినాయకుడిని చూసారా? అవును, మహారాష్ట్రలో గణేశుడి అంకితం చేయబడిన 3 తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయం విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూణేలోని త్రిశూంద్ గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా పిలుస్తారు. గణేశుడికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన ఆలయం. 3 తొండాలున్న వినాయకుడు విగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో త్రిశూందర్ అంటే 3 తొండాలు అనే పేరు వచ్చింది. సోమవారం పేట్ జిల్లా నజగిరి అనే నదీ తీరంలో ఉన్న ఈ త్రిశూంద్ గణపతి దేవాలయం చిన్నదే కానీ అందమైన ఆలయం. ఇక్కడ గర్భగుడిలో కొలువైన గణేశుడి 3 తొండాలు 6 చేతులు ఉంటాయి. నెమలిని సింహాసనంగా కూర్చున్న అరుదైన విగ్రహం. ఆలయ నిర్మాణం, శాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోర్ సమీపంలోని ధంపూర్కు చెందిన భీమ్డిగిరి గోసావి అనే భక్తుడు ఈ ఆలయం నిర్మాణాన్ని 1754లో మొదలు పెట్టారట. 16 ఏళ్ల తరువాత అంటే 1770లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారత ఆలయాల నిర్మాణ శైలులను మిళితం చేసి అంటే కలిపి దక్కన్ రాతి బసాల్ట్ ఉపయోగించి నిర్మింపబడింది. ఆలయ గర్భగుడి గోడల మీద సంస్కృతం, పర్షియన్ భాషలలో శాసనాలు, భగవద్గీతలోని శ్లోకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా వినాయకుడికి 3 తొండాలు 6 చేతుల స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడు. ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడినది. ఆలయానికి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి. ప్రవేశానికి దారి తీసే ఒక చిన్న ప్రాంగణం ఉంది. ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో దేవతా విగ్రహాలు, ఏనుగు, గుర్రాలు సహా అనేక రకాల జంతువుల విగ్రహాలు, శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గమృగాన్ని ఇనుప చైనులతో కడుతున్నట్లుగా ఉండే శిల్పం కనిపిస్తుంది. ఇలాంటి మన దేశంలో మరే ఆలయంలో కనిపించదు. అంతేకాదు, ఈ ఆలయంలో విగ్రహం కింద ఉన్న గదిలో ఆలయాన్ని నిర్మించిన మహంత్ శ్రీ దత్తగురు గోస్వామి మహారాజ్ సమాధి కూడా ఉంది. క్రింద భాగంలో కొలను నిర్మించారు. ఏడాదంతా నీటితో ఉండే ఈ కొలను గురు పూర్ణిమ రోజున నీటిని తీసి పొడిగా ఉంచుతారు. ఆలయ నిర్మాణకర్త గోసవికి ప్రత్యేక పూజలు నిర్వహించుతారు. చూశారు కదండి, మన వినాయకుడికి
గొప్పదైన ఆలయం. ఆయనకు 3 తలలు తొండాలు ఉంటాయి, 6 చేతులు ఉంటాయి. నెమలి వాహనం పైన కూర్చున్న స్వామి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.